ఆగస్టు 31న సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్గా కాస్తాల సత్యనారాయణ పదవి విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో డీడీ కాస్తాల సత్యనారాయణను సన్మానించేందుకు హెచ్డబ్ల్యూఓ అసోసియేషన్ నేతలు, టీజీఓ, ఉద్యోగులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాజేడులో వార్డెన్ ప్రస్థానం ప్రారంభించి 34 సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు ఎస్సీఈడీగా ఖమ్మం జిల్లా డిప్యూటీ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించిన డీడీ సత్యనారాయణతో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్గా ఖమ్మం జిల్లా నుండి కాస్తాల సత్యనారాయణ గారు తన ప్రస్థానానికి రేపు చివరి క్షణం కాబోతా ఉంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే తన యొక్క సర్వీస్ని పొందినటువంటి అనేక మంది ప్రజలు కూడా ఇప్పటికే అనేక మంది విద్యార్థులు కూడా చాలా ఆనందోత్సవాల మధ్య రేపు ఉదయం సెలబ్రేషన్ చేయబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో 34 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక ఉద్యోగ విరమణకు సంబంధించినటువంటి బాధ్యతలు ఎదురుగుతున్న నేపథ్యంలో తన యొక్క ఒపీనియన్, ఇన్నాళ్ళ సర్వీస్ యొక్క ప్రస్థానంలో తను పొందినటువంటి ఆనందం గురించి మనతో మాట్లాడేందుకోసం డీడీ గారు మనతో పాటు ఉన్నారు. డీడీ గారు నమస్కారం. ముందుగా మీకు రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రిటైర్మెంట్ మీకు ఎలా అనిపిస్తూ ఉంది? రేపు ఎలాంటి సెలబ్రేషన్ చేయబోతా ఉన్నారు? రిటైర్మెంట్ హ్యాపీ, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డేట్ ఆఫ్ బర్త్తో పాటే రిటైర్మెంట్ అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అంటారు కాదు, జనరల్గా డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ కాదు, డేట్ ఆఫ్ బర్త్ తోటి ఏ ఉద్యోగి అయితే తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభిస్తాడో ఆ రోజు నుండి డేట్ ఆఫ్ బర్త్తో పాటు రిటైర్మెంట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. నేను బీ హ్యాపీ, ఎందుకంటే మంచి సర్వీస్, నేను ఏదైతే సర్వీస్ చేయాలనుకున్నానో ఆ లెవెల్లో ఎవరికైతే సర్వీస్ చేయాలనుకున్నానో వాళ్ళకి సర్వీస్ చేసే డిపార్ట్మెంట్లోనే నేను ఉద్యోగం పొందడం జరిగింది. ఎందుకు వాళ్ళకి అవకాశం వస్తే వాళ్ళతోటే కలిసి వాళ్ళతోటే వాళ్ళ డెవలప్మెంట్ కొరకే ప్రయత్నం చేయాలనుకున్నంటే మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు టీచర్ అయినప్పటికీ మాకు మ్యాక్సిమం అగ్రికల్చర్ మీదనే మా ఫ్యామిలీ మొత్తం డిపెండ్. మా తాతగారు పట్టువారీ చేశారు, మా నాన్నగారు టీచర్ చేశారు, కానీ మాకు అగ్రికల్చరు చాలా ఇంట్రెస్ట్, అగ్రికల్చర్ మీద కాన్సన్ట్రేషన్ మా ఫ్యామిలీకి ఉండేది. మా ఫాదర్ టీచర్ వృత్తి నిర్వర్తిస్తూ మా మదరు కంప్లీట్గా, మా మదర్ అయితే టోటల్ అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. అగ్రికల్చర్ అంటే చాలా ఇంట్రెస్ట్. కాబట్టి ఆ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో ఎవరైతే మేము సర్వీస్ తీసుకున్నామో వాళ్ళకే సర్వీస్ చేసే అవకాశం కావాలని కోరుకున్నాం. అదే సర్వీసులో హాస్టల్ వార్డెన్గా రామచంద్రరావు గారు డీడీగా ఉన్నారు. అప్పుడు సారు మా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఎంప్లాయ్మెంట్ ద్వారా మాకు కాల్ లెటర్ వచ్చింది. దాని ద్వారానే మేము జాబ్ పొందాం. 1:20 పిలిచారు అప్పుడు మాకు జాబ్కి. ఆ 1:20లో నేను ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యి ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాన్ని సాధించుకోవడం జరిగింది. దాదాపు ఈ 34 ఏళ్ళ చరిత్రలో సార్ మీరు ఈ 34 ప్రస్థానానికి సంబంధించిన దాంట్లో చాలా అంటే వాజేడ్ అంటే దాదాపు ఆ ఏరియాలో నక్సలైట్స్ ప్రభావిత ప్రాంతం. మొదట మీ ఉద్యోగానికి సంబంధించి ఒక సాంఘిక సంక్షేమ శాఖలో ఒక ఉద్యోగం వస్తుందని భావించారా? ఆ శాఖలో పొందిన తర్వాత అక్కడ మీకు ఎదురైనటువంటి మొదటి అనుభవం ఏంటి అసలు? మొదటి అనుభవం ఫస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది, రిక్రూట్మెంట్ అయినాం, చాలా హ్యాపీగా ఉన్నా. ఎక్కడికి పోస్టింగ్ అంటే వాజేడు అన్నారు. వాజేడు అనగానే ముందు దూరమా దగ్గర అనేది ఫస్ట్ థింక్ చేయలేదు. నాకు ఉద్యోగం రావడం కంటే ముందు అక్కడ సీతాపతి రాజు గారిని ఒక రాజుగారిని నక్సల్స్ చంపేయడం జరిగింది. తర్వాత అదే క్రమంలో పోలీస్ స్టేషన్ కూడా పేల్చేశారు అక్కడ నక్సల్స్. ఆ ప్రాంతానికి నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నామని చెప్పి మా మదరు, మా ఫాదరు, మా మిస్సెస్ చాలా ఫీల్ అయ్యారు, చాలా బాధపడ్డారు. డిస్టెన్స్ కూడా ఇక్కడ నుంచి భద్రాచలం 120 కిలోమీటర్స్ అయితే వాజేడు 130 కిలోమీటర్స్, అంటే మొత్తం 250 కిలోమీటర్ జర్నీ చేయాలి. ఖమ్మం నుంచి భద్రాచలం పోవడానికి ఒక 4 గంటలు పడితే వాజేడు నుంచి అక్కడికి పోవడానికి 8 అవర్స్ పట్టేది. సింగిల్ రోడ్డు ఉండేది, బస్ కిందకి దిగితే మళ్ళీ పైకి ఎక్కడం కష్టం, అక్కడ వాగులు అవన్నీ వస్తూ ఉండేది. ఫస్ట్ జాయిన్ అవ్వడానికి వెళ్ళిన తర్వాత ఫస్టే నాకు షాక్, ఏదైతే స్టేషన్ పేల్చారు ఇవన్నీ బాధలో ఉండగానే నేను జాయిన్ అయిన తర్వాత 10 డేస్ లోపులోనే హాస్టల్ తాటాకులు పాకలో ఉండేది. అది ఎలుకలు కరెంటు వైర్లు కొట్టడం షార్ట్ సర్క్యూట్ అయిపోయి హాస్టల్ ఆ పాక కాలిపోయింది. పాక కాలిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలే పరిస్థితి. అక్కడ ఇల్లు ఎవరు కూడా రెంట్కి ఇవ్వరు. అట్లా ఎంఆర్ఓ క్వార్టరు, తర్వాత ఎండిఓ గారి క్వార్టర్స్ కనిపిస్తే వాటిల్లో ఫస్ట్ మేము హాస్టల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పుడు తహసీల్దార్స్, ఎంపీడీఓస్ కోఆపరేట్ చేశారు జిల్లా అధికారుల సహకారంతో. దాని చుట్టూనే అక్కడ పొరకని దొరికేది. చుట్టూ మేము ఉన్న ప్లేస్ మొత్తం కాంపౌండ్ లాగా తయారు చేసుకొని దాంట్లోని కొబ్బరి చెట్లు, పూల మొక్కలు అన్నీ. అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ కాబట్టి నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అగ్రికల్చరు. అక్కడ హాస్టల్ ప్రస్తావన స్టార్ట్ చేసినాం. 25 మందితో స్టార్ట్ అయింది హాస్టల్. నేను మళ్ళీ 2.5 years అక్కడ పనిచేసి రాబోయేసరికి 80 స్టూడెంట్స్ని చేయగలిగాం.
మొత్తాన్ని 34 సంవత్సరాల ప్రస్థానంలో సమర్థవంతమైన ఆఫీసర్ అనేటువంటి ఒక మంచి గుర్తింపు మీకు జిల్లా అందరు కలెక్టర్ల మధ్యలో మీకు మంచి గుర్తింపు వచ్చింది. దాదాపు మీకు ఉత్తమ పురస్కార అవార్డులు కూడా దాదాపు 23 వచ్చినాయి. ఈ నేపథ్యంలో అత్యంత ఎక్కువగా మీకు సంతృప్తినిచ్చినటువంటి బాధ్యతలు ఏంటి? నేను కోవిడ్ టైంలో కర్ణన్ గారు కలెక్టర్గా ఉన్నారు. కోవిడ్ డ్యూటీ బాధ్యతలు అప్పచెప్పారు. చాలా మా ఇంట్లో కూడా భయపడ్డారు. కోవిడ్ అంటే చాలా ప్రమాదకరమైన వ్యాధి. మా బ్రదర్ కూడా కోవిడ్ తోటి చనిపోయారు. కానీ కోవిడ్ డ్యూటీ చేయటం నాకు చాలా హ్యాపీ, సంతృప్తినిచ్చింది. ఎందుకంటే చాలామందికి మనం సర్వీస్ చేసే అవకాశం వచ్చింది. క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ కోవిడ్ సెంటర్కి తీసుకొచ్చేటోళ్ళు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము సక్సెస్ఫుల్గా మెడికల్ డిపార్ట్మెంట్ సహకారం అందరితో సక్సెస్ఫుల్గా పనిచేయగలిగినాం. నాకు అది చాలా సాటిస్ఫాక్షన్. తర్వాత దళిత బంధుకు కూడా 10 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇవ్వటం అనేది అప్పుడు రాత్రి ఆర్బి కర్ణన్ గారు సారథ్యంలో మేము పనిచేసాం. నాకు తోడు ఎస్సీ కార్పొరేషన్కి కూడా డీడీ సోషల్ వెల్ఫేర్గా ఉన్న స్టాఫ్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ స్టాఫ్ కానీ, జిల్లా అధికారులు కూడా అప్పారావు గారు, శ్రీరామ్ గారు, మేమందరం వాళ్ళందరి సహకారంతో సక్సెస్ఫుల్గా స్నేహలత మేడం అప్పుడు అడిషనల్ కలెక్టర్గా ఉన్నారు. అర్ధరాత్రి 12 గంటలకు ఫైల్ తీసుకుని పోయినా కానీ కలెక్టర్ గారు కానీ మేడం కానీ సంతకాలు పెట్టించేటోళ్ళు. నేను సిక్ అయ్యే స్టేజ్ దాకా కూడా అప్పుడు పనిచేసా. అయినా నాకు హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు నేను చింతకాని మండలం పోగానే నేను తెలియని ఫ్యామిలీయే లేదు. అంటే నేను అక్కడ సర్వీస్ చేశా. మేము ఎక్కువ కాకపోతే ఫస్ట్ గైడ్లైన్స్ సరిగా మాకు అందుబాటులో రాకపోవటం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాం. అయినా కానీ టోటల్గా అయితే ఫుల్ సాటిస్ఫైడ్గా పనిచేసాం. నా తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏలూరు శ్రీనివాసరావు గారు పనిచేశారు. వారు కూడా సక్సెస్ఫుల్గా చేసి మేము ఇప్పటికి కూడా మా వరి పొలం నేను దళిత బంధులో ఏదైతే ఇచ్చినామో వాళ్ళతోటే నేను మా పొలం వరి కోపిస్తుంటా. అట్లనే ఇప్పుడు రేపు నా ప్రోగ్రాముకు కూడా గతంలో అంబేద్కర్ గారి జయంతి కానీ, జగజ్జీవన్ రావు గారి జయంతి కానీ, మా డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్స్ ఏ వచ్చినా కానీ మేము ఎవరికైతే 10 లక్షల రూపాయలు లోన్ ఇచ్చినామో కర్ణన్ గారు గౌతమ్ సార్ అట్లా ఆశించేవారు. ఎవరైతే మనోళ్ళకే పని ఇవ్వాలని. మా విలేజ్లో కూడా చాలా పొలాలు నేను వరి కొత్త మిషన్కి ఇప్పిస్తాను. అట్లనే డోజర్స్తో పని ఉన్న దగ్గర కూడా నాకు తెలిసిన వాళ్ళకి మేము ఎవరైతే 10 లక్షల రూపాయలు అందించి వాళ్ళకి ఆ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ చేసిన వాళ్ళకి రేపు నా ప్రోగ్రామ్ కూడా కెమెరా కానీ రికార్డింగ్ కానీ నేను ఎవరైతే రుణం మంజూరు చేయించడం జరిగిందో వాళ్ళ సహకారంతో రేపు నా ప్రోగ్రాం కూడా చేస్తున్నా. వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు ఉంటుంది, నాకు కూడా వాళ్ళ సహకారం అందినట్టు ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాలు నాకు చాలా హ్యాపీ. తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్ కానీ, కార్పొరేట్ కాలేజెస్ కానీ, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కానీ, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కానీ ఇవన్నీ కూడా ఫస్ట్లో నేను ఫ్లెక్సీల ద్వారానే అందరికి చేర్చాలి అనే ఉద్దేశంతో నేను 2017లో డీడీ ఛార్జ్ తీసుకున్న ప్రయత్నం చేశా. కాబట్టి దానికంటే ఇంకా సక్సెస్ఫుల్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా సహకారంతో అయితే గ్రౌండ్ లెవెల్కి చేర్చగలను అనుకొని నేను ఆ క్రమంలో అందరూ మీడియా మిత్రులు అందరూ కూడా నాకు ఫుల్గా సహకరించారు, ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ కానీ. కాకపోతే చిన్న ఇబ్బందులు ఉంటాయి. మీడియా మిత్రులతో దగ్గరగా ఉండటం వల్ల కూడా చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు. అయినా కానీ వాటిని అన్నింటినీ ఛేదిస్తూ నాకు వాళ్ళ సహకారం తీసుకొని నా సాటిస్ఫాక్షన్ ఏంటంటే మేము లా గ్రాడ్యుయేట్స్ ఉన్నారంటే 8 మందే మాకు టార్గెట్ ఉండేది. కానీ మేము ఈరోజు 25 మంది వరకు కూడా లా గ్రాడ్యుయేట్స్కి ట్రైన్ చేయగలుగుతున్నాం. అట్లే బెస్ట్ అవైలబుల్ స్కూలు 199 సీట్లు ఉండేవి మాకు. అవి ఇప్పుడు 350 సీట్ల వరకు పెంచుకోవడం జరిగింది. మా ఎవరైతే ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీస్ ఎక్కువ ఉన్నాయి, మా జిల్లాకి ఎక్కువ కావాలని చెప్పి రిక్వెస్ట్ చేయటం, కమిషనర్ గారు శాంక్షన్ చేయటం. అట్లా అంబేద్కర్ ఓవర్సీస్ విద్య అనేది ఫస్ట్లో చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాతనే దాదాపు 63 మందికి మేము అమెరికా పంపించగలిగాం 20 lakhs స్కీమ్ తోటి. బెస్ట్ అవైలబుల్ స్కూల్ కానీ, కార్పొరేట్ కాలేజెస్ కానీ. బెస్ట్ అవైలబుల్ స్కూల్లో కూడా ఇప్పుడు దాదాపు 1500 మంది 1600 మంది స్టూడెంట్స్ విద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏదో బిల్స్ రావాలని చెప్పి ఇబ్బంది పెట్టి పేరెంట్స్ని చేసినా కానీ మేము కలెక్టర్ గారి సహకారంతో, మా కమిషనర్ గారి సహకారంతో, ప్రభుత్వ సహకారంతో వారికి ఆ విద్యార్థులకి పేరెంట్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేనేజ్మెంట్స్ని ఒప్పించి పనిచేయించడం జరిగింది. అవన్నీ కూడా సాటిస్ఫాక్షన్. వీటన్నిటికంటే ఇంకా నాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే అడ్మిషన్ అనగానే చాలామంది కిందకి వెళ్ళగానే డీడీ సార్ దగ్గరికి, సత్యనారాయణ సార్ దగ్గరికి అంటే అలా యాక్చువల్గా మేము హాస్టల్లోనే అడ్మిషన్ చేయడానికి నాకు పవర్స్ ఉన్నాయి, చేయొచ్చు, మేము ఎంతమందికి అని చేస్తాం. కానీ పిల్లల తల్లిదండ్రుల కోరికలు గురుకులాలు ఉండేది. గురుకుల ప్రిన్సిపాల్స్ కానీ, ఆర్సీస్ కానీ అందరూ నాకు సహకరించారు. కాబట్టి నా స్టాఫ్ కూడా ఒక విద్యార్థి తల్లిదండ్రులు వచ్చి
మాకు హాస్టల్లో సీట్ కావాలంటే చింతకానిలో ఉందమ్మా కస్తూరిబా స్కూల్కి వెళ్ళమంటే చింతకాని ఎక్కడ సార్ కస్తూరిబా స్కూల్ ఎక్కడని అడిగేటోళ్ళు. మా స్టాఫ్ని నేను రిక్వెస్ట్ చేస్తే మా స్టాఫ్ ఆ పేరెంట్ని పిల్లల్ని తీసుకెళ్ళి ఆ స్కూల్ చూపెట్టి కాలేజ్ చూపెట్టి అక్కడ అడ్మిషన్ చేయించి వాళ్ళ స్టాఫ్ బండితోటి వాళ్ళది కూడా చిన్న చిన్న జీతాలైనా మాకు పెట్రోల్ ఖర్చు అవుతుంది సార్, అది అవుతుంది సార్, ఇది అవుతుంది అని చెప్పకుండా రఘునాథపాలెం కావచ్చు, నేలకొండపల్లి. ప్రధానంగా మరో ముఖ్యమైనటువంటి ఈ ప్రస్థానంలో ఖమ్మం జిల్లా దళిత చేత బాంధవ్యుడు అనేటువంటి ఒక ముద్ర మీ మీద ఉంది. చాలామంది అట్టడుగు వర్గాల కోసం, సామాజిక సంఘాల కోసం డీడీ సార్ దగ్గరికి రావాలంటే సొంత అన్న దగ్గరికి వచ్చారంటే ఒక పెద్దన్న పాత్ర. దాంతోపాటు ఉద్యోగ సంఘ నాయకులందరికీ కూడా టీజేఎస్తో పాటు ఇతర టీఎన్జీఎస్ నేతలతో కూడా మీకున్నటువంటి సత్సంబంధాలు, ఇవన్నీ భవిష్యత్ తరాలతో వీళ్ళందరితో ఎలా ఉండబోతుంది, వీళ్ళతో రిలేషన్స్ ఎలా కొనసాగించబోతా ఉన్నారు? వీళ్ళందరూ ఎందుకంటే నన్ను సంఘంగా కూడా ఈసీ మెంబర్ దగ్గర నుంచి గెజిట్ అధికారులు జిల్లా ప్రెసిడెంట్ వరకు తీసుకొచ్చారు. అట్లనే వార్డెన్ దగ్గర నుంచి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ స్థాయి వరకు ఎదగటానికి కూడా అందరి సహకారం ఉంది. వీళ్ళందరిని ఎవరిని నేను మర్చిపోను. వీళ్ళందరితో నా జర్నీ నేనున్నంతకాలం అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూనే నా జర్నీ కొనసాగుతుంది. ఎందుకంటే నేను ఎవరిని వదులుకోలేను. వీళ్ళందరూ కూడా నాకు పూర్తి స్థాయిలో అందరూ ఏలూరు శ్రీనివాసరావు గారు ఆ రోజు ఈసీ మెంబర్గా స్టార్ట్ చేయించారు నన్ను. అదే ఏలూరు శ్రీనివాసరావు గారు గెజిట్ అధికారులు సంఘంగా చేశారు, రంగరాజు గారు. వీళ్ళందరూ కూడా సంఘ నాయకులు ఎవరు కూడా ఎక్కడ నన్ను చిన్న చూపు చూడలేదు. నా స్థాయిలో నన్ను గౌరవించారు. నేను ఏ పోస్టులో ఉన్నా కానీ నన్ను గౌరవించారు. వాళ్ళు ఏ పోస్ట్ ఇచ్చినా ఆ ఇచ్చిన పోస్టుకి న్యాయం చేయాలనే పద్ధతిలోనే నేను ఉండేవాడిని. అందులో భాగంగానే నాకు ఉద్యోగరీత్యా నేను దళితులకు సేవ చేసి అన్నారు. సేవ ఏమి కాదు, నేను జీతం తీసుకుంటున్నా. నా కుటుంబం ఆ దళిత జాతి కోసం పనిచేసే డిపార్ట్మెంట్లో నాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి నా కుటుంబానికి ప్రభుత్వం జీతం ఇస్తుంది. ఆ సర్వీస్ జీతం తీసుకుంటాను కాబట్టి నేను డ్యూటీ చేయాల్సిన బాధ్యత ఉంది. అది సర్వీస్ కాదని నేను అనుకుంటున్నా. కాకపోతే తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి, ఎడ్యుకేషనల్గా డెవలప్ చేస్తే మా పేరెంట్స్ కూడా ఎడ్యుకేషన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చటం, అగ్రికల్చర్కి ఫస్ట్ ప్రయారిటీ. ఆ ప్రయారిటీలో భాగంగానే ఇప్పుడు కొండబాల కోటేశ్వరరావు గారు ఉన్న మా బావగారు, నువ్వు నీ దగ్గరికి వచ్చిన ఏమన్నా ఇబ్బంది పెట్టకుండా నువ్వు వాడిని మంచిగా సీట్లు ఇప్పించాలని, నీ డిపార్ట్మెంట్ కాదని పంపించొద్దని అడ్వైజ్ చేసేటోళ్ళు. ఆయన కొండబాల గారు అయితే ఏం చెప్పేటంటే నీది డిపార్ట్మెంట్ ఏదనేది కాదు, నువ్వు ఏ వృత్తిలో ఉన్నావనేది కూడా కాదు, నువ్వు ఎంతమందికి సాయం చేయగలిగినావు అనేది అది నీకే సాటిస్ఫాక్షన్ ఇస్తుందని చెప్పారు. ఆయన సలహాలు సూచనల మేరకే నేను ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ ఆయనకు కూడా మంచి పేరుంది, మీరు గమనించారో లేదు. ప్రతి వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టడం, గౌరవించటం, వాళ్ళతోటి మన పని ఎంతవరకు చేయగలం అనేది తర్వాత. ఫస్ట్ వచ్చిన వాళ్ళని గౌరవించి కూర్చోబెట్టి మనం చేయగలిగిన పని అయితే సక్సెస్ఫుల్ హార్ట్ఫుల్గా. దీంతో పాటుగా మీకు సంబంధించినటువంటి ప్రస్థానంలో దాదాపు 34 చరిత్ర అంటే సమర్థవంతమైనటువంటి ఈ రూలింగ్లో మీకు చాలా తీవ్రమైన ఇబ్బందులు కూడా ఫేస్ చేశారు. ప్రధానంగా ఆ ఇబ్బందులు కొన్ని చెప్పవచ్చు, చెప్పలేకపోవచ్చు. కానీ అత్యంత బాధాకరమైన విషయం అంటే డిడి సత్యనారాయణ గారు ఒక హెచ్డబ్ల్యూగా చేసినప్పుడు ఒక హాస్టల్ విద్యార్థుల కోసం మెస్ ఛార్జీలు అప్పటి ప్రభుత్వాలు ఇవ్వకపోతే మీ సొంత ఆస్తులను కూడా అమ్మి దాదాపు 3 ఎకరాల భూమిని కూడా కోల్పోయి అప్పులు పాలయ్యి వీళ్ళందరికీ భోజనాలు ఎవరు ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేశారనేటువంటి కొంత నానుడి ఉంది. ఇవన్నీ మీకు ఎలా అనిపించాయి మీ లైఫ్లో? సరే, కష్టం అనేది అయితే అప్పుడు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే జనరల్గా మనం చెప్పకూడదు, అది జిల్లా ఆఫీసర్గా సంక్షేమ శాఖలో పనిచేశారంటే వాళ్ళు ఎంతసేపటికి ఎర్న్ చేసుకుంటారు తప్ప వాళ్ళ ఆస్తులు కోల్పోతారనేది అనుకోరు ఎవరు కూడా. సరే, నేను అప్పుడు కాలేజ్ హాస్టల్ ఏమైంది 100 స్ట్రెంత్తో శాంక్షన్ ఉండేది. కానీ పిల్లలు అప్పుడు వాళ్ళ మీద ఉన్న అభిమానమో ప్రేమో వాటితో నేను 350 మందిని చేర్చుకోవడం జరిగింది. స్టార్టింగ్లో ప్రభుత్వ నిబంధనలకి అది విరుద్ధంగా జరిగింది కాబట్టి ఇంకా నేను అధికారులని చాలా వాళ్ళకి పాదాభివందనాలు చేయాలి. ఎందుకంటే నా మీద యాక్షన్ తీసుకోకుండా సీట్లు పెంచిచ్చి శాంక్షన్ ఇప్పించారు ఆ 350కి. అయితే మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ గ్యాప్ పీరియడ్లో కొంతమంది అధికారులు కూడా సహకరించలేదు. సహకరించకపోవటం వల్ల 4 సంవత్సరాలు బిల్స్ పెండింగ్ పడ్డాయి. అప్పుడు 4 సంవత్సరాలు బిల్స్ పెండింగ్ పడితే 4 సంవత్సరాలు ఏ షాప్ ఓనర్స్ కూడా ఆగరు కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళకి చెల్లించలేక కొంత ల్యాండ్ ఒక 5 acre ఇది ఎందుకు బయటకు వచ్చిందంటే ఆ ల్యాండ్ డిస్ప్యూట్ చేసే టైంలో నాతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు, అందులో నువ్వు కూడా ఆ బ్యాచ్లో ఉన్నావు. అప్పుడు నాతో పాటు ఎవరు వచ్చారు,
ఇప్పుడు మనం కంప్యూటర్ సిస్టమ్ నాడు రామారావు వచ్చాడు నాతో పాటు వచ్చి మాట్లాడిన తర్వాత ల్యాండ్ ఎందుకు అమ్ముతున్నారు సార్ అంటే ఆ ల్యాండ్ డబ్బులు అడ్వాన్స్ ఇస్తే అవి రామారావుకి అప్పుడు ఫుడ్ లీడర్గా ఉండేవాడు, రామారావు తీసుకెళ్ళి కిరాణా షాప్లో ఇచ్చొచ్చిండు. మనం ఇక్కడ ఎందుకు ఇవ్వాలి సార్, దాన్ని ఎందుకు అమ్మాలి సార్ అంటే మనం సరుకులు ఆడుకున్నాం కదా ఇవ్వాలని చెప్పినాం. ఏదేమైనా హ్యాపీ. నేను ఆ రోజు బాధ అనిపించింది, కానీ తర్వాత మా పిల్లలు మంచిగా సెటిల్ అయ్యారు, ఎక్సలెంట్గా సెటిల్ అయ్యారు. మా అన్ని దేవుడు సహకారంతో ఇవాళ హ్యాపీ. మొత్తానికి మీ ప్రస్థానం సంబంధించి భవిష్యత్తు ఎలా ఉండబోతూ ఉంది? ఈ మీకు బాగా అంటే ఇప్పటివరకు సంక్షేమ అధికారిగా ఉన్నటువంటి మీరు రేపు అంటే సోమవారం నుండి సెప్టెంబర్ 1 నుంచి మీరు సాధారణమైనటువంటి వ్యక్తిగా ప్రజలందరూ అమాయకైపోతున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు నెక్స్ట్? ఇంకా నాకు ఒకటే, హాస్టల్ అడ్మిషన్స్ విషయంలో ఎవ్రీ మే, జూన్, జూలై వరకు కూడా నేను హాస్టల్ అడ్మిషన్స్ పిల్లలకి పేరెంట్స్కి వాళ్ళకి అందుబాటులోనే ఉండి నాకు ఉన్న పరిచయాలతోటి ఎవరైనా అంటే వెల్ నాలెడ్జ్గా లేని వాళ్ళకి అవేర్నెస్ కల్పించి పిల్లల ఎడ్యుకేషన్ కొరకు మోటివేట్ చేయాలనేదే ఫస్ట్ కాన్సెప్ట్. మొత్తం ఈ సంక్షేమ శాఖకు మొత్తం కూడా మీరు ఇచ్చే సూచన ఏంటి? ఈ జిల్లాలో ఉంటుండే మీతో పాటు పనిచేసినటువంటి అందరికీ కూడా మీరు ఇచ్చే సూచన ఏంటి? చివరిగా మీరు ఏ అభిప్రాయంతో మీరు రిటైర్మెంట్ అవ్వాలనుకుంటున్నారు? నేను హ్యాపీ. ఒక చిన్న వార్డెన్ దగ్గర నుండి జిల్లా అధికారి దాకా, డిప్యూటీ డైరెక్టర్ దాకా, జిల్లా అధికారిలో కూడా డిఎస్డబ్ల్యూ ఉంటుంది, మాకు డిప్యూటీ డైరెక్టర్ ఉంటుంది. డిప్యూటీ డైరెక్టర్ స్థాయి దాకా కూడా నాకు భగవంతుడు అవకాశం కల్పించాను. అందరు ఆశీస్సులతో ఆడిదాకా వెళ్ళా. ఈసీ మెంబర్గా జాయిన్ అయ్యా. ఈసీ మెంబర్ నుంచి గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా అయ్యా. అధ్యక్షుడిగా కూడా చాలామంది కొంతమందికి వ్యతిరేకం అవుతారు, కానీ నేను ఏ అధికారికి కానీ మా డిపార్ట్మెంట్కి కానీ గెజిటెడ్ సంఘం కానీ నాన్ గెజిటెడ్ సంఘం కానీ క్లాస్ 4 కానీ డ్రైవర్ సంఘం కానీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ కానీ ఎవరితోటి నాకు కాంట్రవర్సీ లేదు. ఒకవేళ లేదు నా ఆవేశం వచ్చినప్పుడు మాట్లాడినా నేను తర్వాత అర్థం చేసుకునే విధంగా నేను ముందుకెళ్ళేవాడిని. నాకు అది మా పేరెంట్స్ వెన్నతో పెట్టిన విద్య, ఆవేశం అనేది దూరంగా ఉండేదని. కాబట్టి నేను ఎప్పుడు కూడా కోపం, ఆవేశం, వాళ్ళు ఆవేశపడ్డారు, నువ్వు కూడా పడ్డావు ఒక సందర్భంలో, అయినా కానీ నేను ఆవేశపడలే. ఎందుకు అంటే వాళ్ళు మా పిల్లలు ఉన్నారు, లేకపోతే నాకు బ్రదర్ ఉన్నాడు, వాడు ఆవేశపడ్డాడు, నేను వదిలేయను కదా. కాబట్టి వీళ్ళు కూడా నా పేరెంట్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అని అట్లే భావించడం. నిజంగా ఒక్కసారి కూడా కోపమని నేను ప్రాక్టికల్గా ఎందుకు ఇప్పుడు చెప్తున్నా అంటే నువ్వు నా ఎదుర్కొన్నావు కాబట్టి, వేరే ఇంటర్వ్యూలో నేను చెప్పలే. ఎందుకంటే నేను ఎవరు ఆవేశపడితే నేను ఆగిపోయా అనేది వాళ్ళకి తెలిసి ఉండదు. కానీ మన ఇద్దరం ప్రత్యక్షం, నువ్వు నాకు సాక్ష్యం, నేను నీకు సాక్ష్యం. కాబట్టి నువ్వు నా స్టూడెంటు, తర్వాత నువ్వు రిపోర్టర్గా వచ్చావు, స్టూడెంట్ లీడర్గా ఆర్గనైజ్ చేసావు. నీ లీడర్షిప్ బాధ్యతలు నేనేమనుకున్నామనంటే నువ్వు యాజ్ ఏ ఎస్ఎఫ్ఐ లీడర్గా ఆ రోజు నీ రెస్పాన్సిబిలిటీ పిల్లలకి న్యాయం చేయాలని అడగటము, లేకపోతే ఒక వ్యక్తికి నష్టం జరిగింది వాళ్ళకి న్యాయం చేయాలనేది అది నీ వృత్తి అనుకునేవాడిని. నేను దాన్ని సాల్వ్ చేయటం నా వృత్తి కాబట్టి నాకు ఆవేశం అవసరం లేదు కదా అని ప్రాక్టికల్గా కూడా నేను నిన్ను ఎగ్జాంపుల్గా చేసుకొని నేను ఇప్పుడు ఇంటర్వ్యూలో ఫేస్ చేస్తున్నా. అది మంచి పద్ధతి ఎవరికైనా, నాకే కాదు, నేను ప్రతి అధికారికి కూడా నేను అది చెప్తాను, ప్రతి వ్యక్తికి కూడా నేను అది చెప్తాను. ఎదుటి వ్యక్తి ఆవేశపడ్డప్పుడు అతను ఆవేశం ఎందుకు పడ్డాడు, మనం దానికి సాల్వ్ చేసాం, సాల్వ్ చేసిన వాళ్ళే రివ్యూ చేసుకుంటారు వాట్ ఈజ్ ఫ్యాక్ట్ అనేది. అప్పుడు నేనేమనుకున్నా మీ సిచ్యువేషన్ అది మీరు చేశారు, మీరేమనుకుంటారు సార్ ఎంతవరకు చేయగలరు అంతవరకు చేశారు అనేది సమన్వయం అవుతుంది. అంతే తప్ప కాంట్రవర్సీకి వెళ్తే మూడో వ్యక్తి, మనం ఎవరైతే సేవ చేయాలనుకుంటామో వాళ్ళకి నష్టం జరుగుతుంది మన ఇద్దరి మూలాన. మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్కి వచ్చి పర్ఫెక్ట్ చేయగలిగి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తేనే సక్సెస్ఫుల్గా చేస్తాం. కాబట్టి ఆవేశం అనేది ఏ వ్యక్తికి కూడా అది తప్పు మార్గం అని అంటాను నేనైతే. జనరల్గా మనిషి అన్నాక ఆవేశం వస్తుంది, కాకపోతే దానికి కంట్రోలింగ్ ఉండాలి, ఆలోచన రాగానే రివ్యూ ఉండాలి. ఫస్ట్ నేను ఎందుకు వాళ్ళు ఆవేశపడ్డారు, నేను ఆన్సర్ ఎందుకు చేయలేకపోయా, దీంట్లో నా మిస్టేక్ ఏముంది అని చెప్పి ఆలోచించుకోవాలి. ఎదుటి వాళ్ళని కూడా వాళ్ళ ఆవేశపట్టడం అట్లా అర్థం ఉన్నప్పుడు దాన్ని సాల్వ్ చేయాల్సిన బాధ్యత అధికారిగా ఎవరికైనా కానీ ఉంటుంది. ప్రభుత్వం నుంచి జీతం తీసుకున్నాం, మనం ఉత్త సరదా సర్వీస్ చేయట్లేదు కదా, మనం ఖచ్చితంగా జీతం తీసుకున్నాం. 1,00,000 నుంచి 1,50,000 నుంచి 2 లక్షలు జీతం తీసుకుంటున్నాం. ఖచ్చితంగా సర్వీస్ చేయాలి, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. మొత్తానికి మీ ప్రస్థానానికి రేపటితో పదవీ విరమణ కాబట్టి భవిష్యత్ తరాలు కూడా మీ యొక్క సర్వీసు ఈ జిల్లాలో ఉంటున్న దళిత సామాజిక వర్గాలతో పాటు అనేక మంది ప్రజలు కూడా ఉపయోగపడాలని మేము మా ఛానల్ నుంచి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ, శుభాకాంక్షలు. ఇది మొత్తానికి సంబంధించి ఖమ్మం జిల్లా డిడి సత్యనారాయణ రేపు తోడు పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా తన ద్వారా అనేక మంది విద్యార్థులకు, అనేక మంది ప్రజానికానికి, దళిత జాతికి కూడా తన యొక్క సర్వీస్ని అందించేటువంటి నేపథ్యంలో జిల్లాలో ఉంటే అనేక మంది కూడా తన యొక్క మన్ననలు పొంది అభిమానులుగా మారినటువంటి నేపథ్యంలో చాలామంది చాలా ఆవేశంగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కూల్గా చెప్పినటువంటి నేర్పరిగా గుర్తింపు ఉన్నటువంటి డిడి రేపటి నుంచి సర్వీస్
విరమణ పొందే నేపథ్యం ఉన్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా సెలబ్రేషన్ జరగబోతా ఉన్నాయి. ఏదేమైనా సరే ఆవేశం ఆలోచన ఈ సమాజం మార్పు కోసం ఉండాలి తప్ప వేరే కరంగా ఉండదని కీలకమైన సూచనలు ఇస్తూ రిటైర్మెంట్ సంతృప్తికరంగా రిటైర్మెంట్ అవుతున్నా అని చెప్పినటువంటి డీడీ సంబంధించిన ప్రధానమైన అంశం. ఇది కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్, ఏఎన్ఎన్ న్యూస్, ఖమ్మం కలెక్టరేట్ నుంచి.